Hi, hello, namaste. Welcome to Vishnu IAS Academy. So let us get into today's discussion. Okay. So manaki question number 1. Analyze the impact of globalization on Indian system. So manaki question chala short ga adigaru. Indian society meeda globalization anedi impact ఏ విధంగా ఉందో మనకి question short form లో అడిగారు. ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? బేసిక్ మనకి ఆన్సర్ మనకి బాడీ కాబట్టి ఆ బాడీలో మనకి ఏ విధంగా ఆన్సర్ చేయాలో ఒక క్లారిటీ ఉండాలి. ఏ ఆస్పెక్ట్స్లో గ్లోబలైజేషన్ అనేది ఇండియన్ సొసైటీని ఇంపాక్ట్ చేసింది, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, సో ఇవన్నీ మనం మెన్షన్ చేస్తాం. సో వీటికి రిలేటెడ్గా ఫస్ట్ మనం గ్లోబలైజేషన్ అనే దానికి ఇంట్రొడక్షన్ రాసుకుంటాం. అండ్ లాస్ట్లో మనం ఏదైతే మన బాడీ మెన్షన్ చేస్తున్నామో దాని ప్యాటర్న్లో మనకి కంక్లూజన్ ఇచ్చుకుంటూ వస్తాం. ఓకేనా? సో మనకి అప్రోచ్ ఏ విధంగా ఉండాలి, సో ఆన్సరింగ్ అప్రోచ్ మనకి ఏ విధంగా ఉండాలి చెక్ చేసుకుంటే, సో మనం హైలైట్ చేయాల్సిన వర్డ్స్ ఏంటి? ఈ గ్లోబలైజేషను, ఇంపాక్ట్ ఇండియన్ సొసైటీ. అంటే సో ఫస్ట్ మనం ఇంట్రడక్షన్లో గ్లోబలైజేషన్ అంటే ఏంటో మెన్షన్ చేస్తున్నాం, అండ్ దానికి ఇంపాక్ట్ ఏ విధంగా ఉందో మెన్షన్ చేస్తున్నాం. అది ఇండియన్ సొసైటీ మీద కాబట్టి ఇండియన్ సొసైటీ. ఓకే. సో మనకి ఇంట్రడక్షన్, జస్ట్ డివైన్ గ్లోబలైజేషన్ ఇన్ ఏ బ్రీఫ్ మేనర్, సింపుల్. తర్వాత బాడీ ఏ విధంగా ఉండాలి, హైలైట్ ద పాజిటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ ఇండియన్ సొసైటీ, హైలైట్ ద నెగిటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ ఇండియన్ సొసైటీ. అంటే కొన్ని ఆస్పెక్ట్స్లో మనకి పాజిటివ్ అండ్ నెగిటివ్స్ ఉంటాయి. ఆ ఆస్పెక్ట్ ఏంటి, దానివల్ల వచ్చిన పాజిటివ్ ఏంటి, అండ్ దానివల్ల వచ్చిన నెగిటివ్ ఏంటి, ఈ రెండు మనం మెన్షన్ చేసుకుంటూ రావాలి. అండ్ లాస్ట్లో ఏం చేస్తాం, ఏ రెలవెంట్ కంక్లూజన్ స్టేట్మెంట్, గ్లోబలైజేషన్ వల్ల వచ్చిన చేంజ్ ఏ విధంగా వచ్చింది అంటూ ఒక కంక్లూజన్ మనం మెన్షన్ చేసుకుంటే సరిపోతుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఓకే. సో మనకి ఆన్సర్లోకి వెళ్తే, సో దిస్ ఈజ్ ఇంట్రడక్షన్. జస్ట్ మనకి గ్లోబలైజేషన్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం ఇంట్రడక్షన్ కింద మెన్షన్ చేయొచ్చు. ఓకేనా? కనెక్టింగ్ టు ద వరల్డ్ అని చెప్పి. ఓకే. తర్వాత మనకి సో బాడీలో సో గ్లోబలైజేషన్ మనకి ఏ విధంగా ఉంటుంది అండ్ దాంట్లో మనకి ఆస్పెక్ట్స్ యాజ్ బిలో అని చెప్పి స్టార్ట్ చేసుకొని, సో మనకి ఆస్పెక్ట్స్ ఏంటి, ఫస్ట్ది సోషియో కల్చరల్ లైఫ్. ఓకేనా? మనకి సోషియో కల్చరల్ లైఫ్ అంటే మనకి వర్ణ సిస్టమ్, క్యాస్ట్ సిస్టమ్, మ్యారేజ్ సిస్టమ్ కానీ, సో అంటే సోషల్ అఫైర్స్ అనమాట. ఓకేనా? సోషల్ ఎలిమెంట్స్ ఇవన్నీ మనకి ఈ సోషియో కల్చరల్ లైఫ్ కింద వస్తాయి. సో మనం గ్లోబలైజ్ అవ్వడం వల్ల ఈ సోషియో కల్చర్ లైఫ్లో మనకు వచ్చిన పాజిటివ్స్ ఏంటి, 1 2 3 4 5 6 నేను 7 పాయింట్స్ మెన్షన్ చేశాను. ఓకేనా? యూ కెన్ మెన్షన్ 5 పాయింట్స్ ఆల్సో, రైట్? తర్వాత మనకి ఎలాగైతే మనకి పాజిటివ్స్ ఉన్నాయో సో అలాగే మనకి నెగిటివ్స్ కూడా ఉంటాయి. ఓకే. సో మనం ఏదైనా సరే ఒక అడ్వాన్స్ అవుతున్నప్పుడు, అప్డేట్ అవుతున్నప్పుడు ఆ అప్డేట్కి మనకి పాజిటివ్స్ ఏ విధంగా ఉంటాయో నెగిటివ్స్ కూడా అదే విధంగా ఉంటాయి మనకి. సో మనకి సోషియో కల్చర్ లైఫ్ అనేది గ్లోబలైజ్ అవ్వడం వల్ల మనకు వచ్చిన నెగిటివ్స్ ఏంటి, సో మనకి ఆ నెగిటివ్స్ కూడా ఒక 3 to 5 పాయింట్స్లో. ఓకేనా? సో ఈ విధంగా అనమాట. క్లియర్? సో నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటి, ఎడ్యుకేషన్. సో మనం గ్లోబలైజ్ అవ్వడం వల్ల ఎడ్యుకేషన్ మనకి ఏ విధంగా డెవలప్ అయింది. ఓకేనా? ఎడ్యుకేషన్లో మనకున్న పాజిటివ్స్ ఏంటి అవి మెన్షన్ చేసుకుంటూ వచ్చాం. అట్ ద సేమ్ పాయింట్ గ్లోబలైజ్ అవ్వడం వల్ల మనకి ఎడ్యుకేషన్లో వచ్చిన నెగిటివ్ పాయింట్స్ ఏంటి అవి కూడా మెన్షన్ చేసుకుంటూ వచ్చాం. ఓకేనా? సో మీకు ఈ క్వశ్చన్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా ప్రొవైడ్ చేస్తాము. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డౌన్లోడ్ ద క్వశ్చన్. ఓకేనా? ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ రెండు డౌన్లోడ్ చేసుకొని ఉండొచ్చు మీకు. ఓకే, రైట్. నెక్స్ట్ థర్డ్ వన్, ఇండియన్ రూరల్ అండ్ అర్బన్ లైఫ్, థర్డ్ ఆస్పెక్ట్. ఓకేనా? మనకి రూరల్ అండ్ అర్బన్ లైఫ్ గ్లోబలైజ్ అవ్వడం వల్ల ఎలా అప్డేట్ అయింది అండ్ దానికి వచ్చిన బెనిఫిట్స్ ఏంటి ఒకటి. తర్వాత అలా గ్లోబలైజ్ అవ్వడం వల్ల మనకు వచ్చిన నెగిటివ్స్ ఏంటి, డ్రాబ్యాక్స్ ఏంటి, ఒక 2 పాయింట్స్. ఎవ్రీథింగ్ ప్రతిదానికి మనకి పాజిటివ్ ఉంటుంది అండ్ నెగిటివ్ కూడా ఉంటుంది. అదే మనం అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకేనా? తర్వాత మనకి ఇంకొక ఆస్పెక్ట్ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఇన్ ఇండియన్ సొసైటీ. సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ అనేది ఎలా డెవలప్ అయింది, ఎలా మనకి గ్రో అయింది. ఓకే, ఒకటి. అండ్ హెవీగా మనం గ్లోబలైజ్ అవ్వడం వల్ల వచ్చిన డ్రాబ్యాక్స్ ఏంటి, నెగిటివ్ పాయింట్స్ ఏంటి, ఈ విధంగా. ఓకే, రైట్. నెక్స్ట్ మనకి కంక్లూజన్. సో అంటే మనం ఏంటి,
టోటల్గా 4 ఆస్పెక్ట్స్ మీద మనం పాజిటివ్స్ నెగిటివ్స్ మెన్షన్ చేసుకుంటూ వచ్చాం. సోషో కల్చర్ లైఫ్, ఎడ్యుకేషను, అండ్ తర్వాత మనకి 4th వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ సిస్టము, అండ్ 3rd వన్ వచ్చేసి రూరల్ అండ్ అర్బన్ లైఫ్. ఈ 4 ఆస్పెక్ట్స్ మీద మనకి ఎలా మనం గ్రో అయ్యాం అండ్ అలాగే మనకున్న డ్రాబ్యాక్స్ ఏంటి గ్లోబలైజ్ అవ్వడం వల్ల, ఇలా మనం డీటెయిల్గా మెన్షన్ చేసుకుంటూ రావచ్చు. చెప్పాను కదా మీకు, ఇన్ఫర్మేషన్ మీకు డీటెయిల్గా ఉంటే విత్ ఎగ్జాంపుల్ మెన్షన్ చేయండి, డీటెయిల్గా లేకపోతే జస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి. ఓకే, సో అంటే మనకి ఇక్కడ కంక్లూజన్ తీసుకుంటే ఇండియా ఈజ్ గెట్టింగ్ గ్లోబల్ రికగ్నైజేషన్ అండ్ స్లోలీ మూవింగ్ ఫార్వర్డ్ టు బికమ్ ఏ మేజర్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ స్ట్రెంగ్త్. అంటే గ్లోబలైజ్ అవ్వడం వల్ల మనం డెవలప్ అవుతున్నాం, స్టెప్ బై స్టెప్ డెవలప్ అవుతున్నాం అని మెన్షన్ చేసుకుంటూ వచ్చాం. ఇండియా సిన్స్ గ్లోబలైజేషన్ హ్యాస్ షోన్ ఏ రిమార్కబుల్ గ్రోత్. సో మనకి గ్లోబలైజ్ అయిన తర్వాత నుంచి గ్రోత్ అనేది చాలా హైగా ఉంది. సో ఈ విధంగా మనం ఏదైతే మనం ఆస్పెక్ట్స్ చూపించామో వాటికి రిలేటెడ్లో ఒక రిలవెంట్ కంక్లూజన్ ఇచ్చుకుంటూ రావచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, వై ఈజ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కన్సిడర్డ్ ఏ ల్యాండ్ మార్క్ ఈవెంట్ ఇన్ ద వరల్డ్ హిస్టరీ? ఓకే, డిస్కస్ ద ఫ్యాక్టర్స్ that were responsible for beginning of industrial revolution in Britain. సో దీంట్లో మనకి 2 ఇచ్చారు. ఒకటి ల్యాండ్ మార్క్ ఈవెంట్ ఆఫ్ ద వరల్డ్ హిస్టరీ కన్సిడర్ చేయాలి, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది ఒక ల్యాండ్ మార్క్ ఈవెంట్గా ఎలా ఉంది ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్రిటన్లో మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రావడానికి కావాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటి, ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి. ఓకేనా, ఏ ఫ్యాక్టర్స్ ద్వారా మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది బ్రిటన్లో వచ్చింది. సో మనకి ఈ 2 పాయింట్స్ మీద మనం మెయిన్ ఆన్సర్ మెన్షన్ చేస్తాం. ఓకేనా, సో మనకి ఇంట్రడక్షన్ ఏ విధంగా ఉండాలి, కంక్లూజన్ ఏ విధంగా ఉండాలో చూద్దాం. ఓకే, సో మనకి అప్రోచ్, సో ఇంట్రడ్యూస్ బై డిఫైనింగ్ వాట్ ఈజ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. సో మనకి దేనికైనా సరే దేని మీద మనకు క్వశ్చన్ అడిగారో దానికి రిలేటెడ్గా ఒక స్మాల్ డెఫినేషన్ మనం మెన్షన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో తర్వాత మనం ఏం చేయాలి, డిస్కస్ చేయాలి. ఏమని డిస్కస్ చేయాలి, ఒకటి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎందుకు ల్యాండ్ మార్క్ అయ్యింది, సెకండ్ది మనం వేరియస్ ఫ్యాక్టర్స్ మెన్షన్ చేస్తాం ఎందుకు మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది బ్రిటన్లో వచ్చింది అని చెప్పి. ఓకే, అండ్ మనకి ఫైనల్గా కంక్లూజన్ ఏమని మెన్షన్ చేస్తాం, conclude with the fallout of industrial revolution as a transformative era for Europe but a destructive era for Britain colonies. ఓకే, సో మన కంక్లూజన్ చెప్పినప్పుడు మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో మనకి సొల్యూషన్లోకి వెళ్తే, సో ఫస్ట్ మనం చెప్పిన విధంగానే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ గురించి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ రాసాం. ఏమని రాసాం, ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రిఫర్స్ టు ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఎకానమీ దట్ స్టార్టెడ్ ఇన్ బ్రిటన్ బిట్వీన్ 1780s and 1830s. సో ఈ విధంగా ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం మెన్షన్ చేసుకుంటూ వచ్చాం. అంటే జస్ట్ డెఫినేషన్, మనకి చిన్నప్పుడు మన క్వశ్చన్లు ఏది తీసుకున్నా కానీ ఒక డెఫినేషన్ ఉంటుంది కదా, వాట్ ఈజ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే మనం ఒక ఆన్సర్ రాస్తాం కదా, ఆ విధంగా తీసుకోండి. ఓకే, సో మనకి మెయిన్ ఆన్సర్కి వచ్చేసరికి ఎందుకు మనకి ఇది ఒక స్పెసిఫిక్ ఈవెంట్ లాగా మిగిలింది, ల్యాండ్ మార్క్ ఈవెంట్ లా ఉంది అంటే దానికి సంబంధించిన పాయింట్స్ అనమాట. ఓకే, సోషల్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకేనా, వరల్డ్ అనేది సోషల్గా ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అయింది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల. తర్వాత మనకి పొలిటికల్ ట్రాన్స్ఫర్మేషన్, పొలిటికల్గా ట్రాన్స్ఫర్మేషన్స్ ఏ విధంగా వచ్చినాయి, డెసిషన్ మేకింగ్స్ కానీ, పొలిటికల్గా వచ్చిన చేంజెస్ కానీ, సో పొలిటికల్గా వచ్చిన డెవలప్మెంట్స్ కానీ, సో ఎవ్రీథింగ్ విల్ కమ్ అండర్ పొలిటికల్ ట్రాన్స్ఫర్మేషన్. తర్వాత మనకి ఎకనామికల్ ట్రాన్స్ఫర్మేషన్, ఎకనామికల్గా మనం ఎలా ఇంప్రూవ్ అయ్యాం, పావర్టీని ఎలా అధిగమించి ముందుకు వచ్చాం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల. సో ఎవ్రీథింగ్ మనకి మెన్షన్ వస్తుంది, ఎవ్రీథింగ్ మనం మెన్షన్ చేయొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి సో మనకి 3 ఫ్యాక్టర్స్ సరిపోయినాయి ఎందుకు మనకి ల్యాండ్ మార్క్ ఈవెంట్ కింద మనం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని మనం మెన్షన్ చేసుకున్నామని చెప్పి. సో ఇప్పుడు మన ఇంకోటి ఏంటి, సెకండ్ పార్ట్ ఏంటి మనం మెన్షన్ చేయాల్సింది, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ బిగాన్ ఇన్ బ్రిటన్ బికాస్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్స్. సో వాట్ ఆర్ ద రీజన్స్ ఏంటి? సో ఫస్ట్ వన్ వచ్చేసి అగ్రికల్చరల్ రెవల్యూషన్. సో నేను మెయిన్ హెడ్డింగ్స్ చెప్తాను, సో ఆ మ్యాటర్ మీకు ఉంది, యూ కెన్ డౌన్లోడ్ ద ఆన్సర్ అండ్ యూ కెన్ రీడ్ ఇట్. ఓకే, ఇండస్ట్రియల్ అగ్రికల్చర్ రెవల్యూషన్, చీప్ లేబర్ అండ్ రా మెటీరియల్. తర్వాత మనకి మానిటైజ్డ్ ఎకానమీ. మానిటైజ్డ్ ఎకానమీ అంటే లైక్ ఒక ప్యాటర్న్, ఒక ఫిక్స్డ్గా ఒక లైక్
ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ పరంగా ఎకానమీ మనకి ఇస్తూ ఉండడం, ఓకేనా? ఆ విధంగా లైక్ మన శాలరీస్ తీసుకోండి, ఎగ్జాంపుల్ శాలరీస్, ఓకే? నెక్స్ట్ ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్స్, 4th రీజన్. నెక్స్ట్ మనకి 5th రీజన్ వచ్చేసి సైంటిఫిక్ రివల్యూషన్, 6th వన్ జాగ్రఫికల్ రిలేటెడ్, ఓకే? సో ఈ విధంగా ఈ టోటల్ 6 ఫ్యాక్టర్స్ ఉపయోగించి మనకి ఈ 6 ఫ్యాక్టర్స్ వల్ల ఇండస్ట్రియల్ రివల్యూషన్ అనేది బ్రిటన్లో స్టార్ట్ అయింది, ఓకేనా? సో మనకి కంక్లూజన్ ఏ విధంగా ఉంటుందో చూడండి. సో కంక్లూజన్ ఏ విధంగా ఇచ్చాడు? ద ఇండస్ట్రియల్ రివల్యూషన్ ఫండమెంటల్లీ ట్రాన్స్ఫార్మ్డ్ ద వరల్డ్ ఫర్ గుడ్ యాజ్ వెల్ యాజ్ బ్యాడ్. సో మనకి ఇండస్ట్రియల్ రివల్యూషన్ అనేది వరల్డ్ని మంచిగా లైక్ డెవలప్ చేసింది, ఓకే, అంతా బాగానే ఉంది. సో దాన్ని ఏమంటున్నాడు? ట్రాన్స్ఫర్మేషన్ అంటున్నాడు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏమంటున్నాడు? గుడ్ వే ట్రాన్స్ఫర్మేషన్ అండ్ అలాగే బ్యాడ్ వే ట్రాన్స్ఫర్మేషన్ అంటున్నాడు. మనకి గుడ్ వే ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? ఎకనామికల్గా డెవలప్ అవ్వడం, ఓకేనా? పొలిటికల్గా డెవలప్ అవ్వడం, ఇంకా అప్డేట్ అవ్వడం, ఓకేనా? ఎవ్రీథింగ్ ఈజ్ అప్డేటింగ్ ఆ బేస్లో. అండ్ మనకి ఆ బ్యాడ్ ఏ విధంగా వస్తుంది? ఇదే అప్డేట్లో ఉండడం వల్ల కొన్ని డిస్ట్రక్షన్ మెథడ్స్లోకి మనం వెళ్ళామన్నమాట. సో మనకి వరల్డ్ వార్స్ జరిగిన దాంట్లో కూడా మనకి కొన్ని కారణాలు ఉన్నాయి. సో ఈ విధంగా అనమాట. సో మనకి ఈ రీజన్స్, ఈ ఎఫెక్ట్స్ అండ్ మెయిన్ ల్యాండ్ మార్క్ ఈవెంట్స్ ఇవన్నీ మెన్షన్ చేసుకుంటూ సో గుడ్ అండ్ బ్యాడ్ రెండింటి విధంగా మనకి ఏ విధంగా మనకి రెవల్యూషన్ అనేది ఉంది అని మనం ఈజీగా కంక్లూజన్ మెన్షన్ చేసుకుంటూ రావచ్చు, ఓకే? సో మీకు మెయిన్ ఏంటంటే ఈ 2 క్వశ్చన్స్ ఒక PDF ఫార్మాట్లో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ మనకి దీంట్లో ఉండే కొన్ని ఒక 2 to 3 వర్డ్స్ ఏవైతే మీకు అంతగా ఐడియా ఉండవు అనుకుంటామో వాటి యొక్క మీనింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట, ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబలైజేషన్ కానీ, సో ఆ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటి, సో ఎగ్జాక్ట్ మీనింగ్ త్రూ డెఫినేషన్ టైప్, ఓకే? సో మీరు ఎయిదర్ ఆ వర్డ్స్ మీనింగ్ నేర్చుకోవచ్చు, ఎక్స్ట్రా కావాలి మీరు గూగుల్ చేసి నేర్చుకోవచ్చు. మనకి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ క్వశ్చన్ మీరు ఇలా చూడడంతో పాటు డౌన్లోడ్ చేసుకొని ఫర్దర్ యూసేజ్కి మీరు సేవ్ చేసి పెట్టుకోవచ్చు, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.